ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. రోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి, బంగారం కొనలేకపోతే ఇంకా ఏమేమి కొనవచ్చును, ఈ పండుగకు పురాణాలకు ఉండే సంబంధాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాం. 2024 సంవత్సరంలో మే 10వ తేదీన శుక్రవారం నాడు ఈ పండుగ వచ్చింది. అక్షయ తృతీయ తిథి 10వ తేదీ మే 2024 సంవత్సరం తెల్లవారుజామున 4:17 ప్రారంభమై 11వ తేదీ మే 2024 సంవత్సరం తెల్లవారుజామున 2:50 ముగుస్తుంది. అక్షయ తృతీయ పూజా ముహూర్తం ఉదయం 6:06 నుండి మధ్యాహ్నం 12:35 వరకు 6:29 పాటు పూజా సమయం ఉంటుంది. వివిధ నగరాల్లో అక్షయ తృతీయ పూజా ముహూర్త సమయాలు: పూణే ఉదయం 6:03 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు, న్యూఢిల్లీ ఉదయం 5:33 నుండి మధ్యాహ్నం 12:18 వరకు, చెన్నై ఉదయం 5:45 నుండి మధ్యాహ్నం 12:06 వరకు, జైపూర్ ఉదయం 5:42 నుండి మధ్యాహ్నం 12:23 వరకు, హైదరాబాద్ ఉదయం 5:46 నుండి మధ్యాహ్నం 12:13 వరకు, గుర్గావ్ ఉదయం 5:34 నుండి మధ్యాహ్నం 12:18 వరకు, చండీగఢ్ ఉదయం 5:31 నుండి మధ్యాహ్నం 12:20 వరకు, కోల్కతా ఉదయం 4:59 నుండి 11:33 వరకు, ముంబై ఉదయం 6:06 నుండి మధ్యాహ్నం 12:35 వరకు, బెంగళూరు ఉదయం 5:56 నుండి మధ్యాహ్నం 12:16 వరకు, అహ్మదాబాద్ ఉదయం 6:01 నుండి మధ్యాహ్నం 12:36 వరకు, నోయిడా ఉదయం 5:33 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారి గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుందని అర్థం. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు, స్థలాలు, ఇంటిని నిర్మించుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, తమకు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అంతేకాదు అక్షయ తృతీయ రోజున హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణు సహస్రనామం పఠించాలి. దీని అర్థం విష్ణువు అంటే హిరణ్య గర్భుడు, తన గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. అందుకే విష్ణువును బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నారాయణుడు జన్మించాడు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడు కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు. క్షయం అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని పురాణాల్లో వివరించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే భగీరథుడు తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చిందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజునే ద్వాపర యుగం ముగిసిందని, సత్యయుగం, త్రేతాయుగం ప్రారంభమైంది నమ్ముతారు.
అక్షయ తృతీయ రోజు నుంచే వేదవ్యాసుడు, గణేశుడు మహాభారతాన్ని రాయడాన్ని ప్రారంభించారు. అక్షయ తృతీయ రోజుని ఆది శంకరాచార్యులు కనకదార స్తోత్రాన్ని రచించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజుని మహాభారత యుద్ధం ముగిసినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ రోజున ఏమేమి దానంగా ఇవ్వాలి? తెలుగు పంచాంగం ప్రకారము వైశాఖ మాసంలో వేసవి మంటలు, వేడి గాలులతో అందరూ ఇబ్బంది పడుతుంటారు. అందుకే అక్షయ తృతీయ రోజున కొత్త కుండలో నీరు పోసి దానం చేయాలి. ఇదే రోజున అన్నదానం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. మన సామర్థ్యం మేరకు గొడుగును కానీ, వస్త్రాలను కానీ, పాదరక్షలను కానీ దానం చేయవచ్చును. చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, పండు, పానకం వంటివి కూడా దానం చేయవచ్చును. అక్షయ తృతీయ రోజున బంగారం అందరూ కొనలేరు. బంగారం కొనలేని వారు వీటిని కొని లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మ అనుగ్రహం మన మీద ఉంటుంది. సంపద అక్షయం అవుతుంది. చీపురును లక్ష్మీ స్వరూపంగా చూస్తాం. ఇంట్లో ఉన్న దుమ్ము ధూళిని ఊడ్చి శుభ్రం చేస్తుంది. అందుకే కొత్త పరకని కొనవచ్చును. అలాగే ఈ రోజున శంఖము కొనుగోలు చేయవచ్చును. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు. శంఖము విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు. అందుకే ఈ రోజున శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట సుఖ సంతోషాలు, సిరి సంపదలు నిలుస్తాయి. అలాగే ఈ రోజున శ్రీ యంత్రం కొనుగోలు చేయడం కూడా మంచిది. ఈ యంత్రాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది. పూజా మందిరంలో శ్రీ యంత్రం ఉంచితే శుభప్రదము. లక్ష్మీదేవి అనుగ్రహము ఆ ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. బంగారమే కాదు, అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయవచ్చును. అలాగే వీటిని దానం చేసిన ఎంతో మంచిది. బంగారం కొనలేని వాళ్ళు లక్ష్మీ గవ్వలను కూడా కొనవచ్చును. పూజా మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఎర్రటి వస్త్రంలో చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడు మన వెంటే ఉంటాయి. ఈ రోజున బార్లీ గింజలు కొనవచ్చును. ధనధాన్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహము మన మీద ఉంటుంది. సంపద కూడా పెరుగుతుంది. అక్షయ తృతీయ అంటే అనంతమైనది, తరగనిది, చెక్కు చెదరనిది, ఫలప్రదమైనదిగా చెప్తారు. ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని నమ్ముతారు. ఈ రోజుని విష్ణువును వేదవ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం ప్రారంభించారని చెప్తారు. అలాగే అక్షయ తృతీయ నాడు చేసే పూజలు, జపం, దానం మొదలైనవి చేసే ఎన్నో రెట్ల శుభ ఫలితాలు ఇస్తాయి. ఇటువంటి మంచి రోజున ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శ్రీ సూక్తాన్ని 11 సార్లు పఠించాలి. ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 5 నుంచి 11 సార్లు జపించాలి. అలాగే 108 మకానాలతో మాల తయారు చేసి లక్ష్మీమాతకు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది.